ప్రైస్లా మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా, మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. అదే ఆనందము మాదానందము, అదే సంతోషము నిత్య సంతోషము. అదే ఆనందము మాదానందము, అదే సంతోషము నిత్య సంతోషము. మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా, మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. మారు మనసు పశ్చాత్తాపం పొందాలని బుద్ధి చెప్పిన స్త్రీలు కైన వారిలో గొప్పవాడనిపించుకున్న. మారు మనసు పశ్చాత్తాపం పొందాలని బుద్ధి చెప్పిన స్త్రీలు కైన వారిలో గొప్పవాడనిపించుకున్న. యోహానులాగునా జీవిస్తానేసయ్యా, యోహానులాగునా జీవిస్తానేసయ్యా, యోహానులాగునా జీవిస్తానేసయ్యా. అదే ఆనందము మాదానందము, అదే సంతోషము నిత్య సంతోషము. అదే ఆనందము మాదానందము, అదే సంతోషము నిత్య సంతోషము. మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా, మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా. నా బ్రతుకుకు అది మేలయ్యా. పాట విన్నాము కదా, దయచేసి గమనించండి. మనం ఈరోజు మారు మనసు, పశ్చాత్తాపం, పాప క్షమాపణ ఇవన్నీ పొందుకొని మనం నిత్య రాజ్య వారసత్వానికి సిద్ధపడుతున్నాం. ఇదే యేసుప్రభు మనకి ఇచ్చిన గొప్ప సందేశం. ఆయన ఇచ్చిన ఈ గొప్ప ప్రణాళికను మనం నెరవేర్చేవారుగా ఉన్నాం. క్రీస్తు వారసులుగా, ఆయన ఫాలోవర్స్గా, ఆయన బిడ్డలుగా మనం చేయాల్సింది ఇదే. ఆయన మనకి మాదిరి చూపించి అన్నీ బోధించి వెళ్ళటం మనకు తెలుసు. అలాగనే బాప్తిసం విషయంలో కూడా మరి యేసుప్రభు బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు, కానీ మనం అలా ఆచరించవాలని ఆయన మాదిరిగా చూపించాడు. నిజంగా మరి యేసుప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది మరియమ్మ గారు. అలాగనే మరి మనం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందాలి. ఈ బాప్తిసం అనేది మనకి పాపం చేయకుండా అడ్డుకట్టలాగా, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, ఇంకా ఈ పనులు మానలేదా అని గుర్తు చేస్తూ ఉంటా కూడా బాప్తిసం అవసరం పడుతుంది. కనుక మరి చెడు పనులు చేయకుండా నీతిగా ఉండాలని బాప్తిసానికి సిద్ధపడిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ లోక సంబంధులు కాకుండా పర సంబంధులుగా ఉండాలని మరి ప్రభు పేరట మనం అనుకుంటున్నాం. ఈ సందర్భాన్ని చూసినట్లయితే చక్కని పాట పాడి వినిపించారు. అలాగనే మనం బాప్తిసంలోకి వెళదాం. ఇక్కడ మత్తయి సువార్త, దయచేసి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుందాం. ఇక్కడ బాప్తిసం ప్రోగ్రాం కనబడుతుంది మనకి. దయచేసి చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 2 తెగలు కనబడుతున్నాయి మనకి, పరిసయ్యులు, సద్దుకయ్యులు. సద్దుకయ్యులు మరి బాప్తిస్మం అవసరం లేదు, పునర్జన్మలు లేవు, పునరుద్ధానాలు లేవు, ఏమీ లేవు, ఇదే జీవితం అని చెప్పేవాళ్ళు సద్దుకయ్యులు. పరిసయ్యులు
ఈ చనిపోయిన తర్వాత జీవితం స్టార్ట్ అవుద్ది. అసలు ఒరిజినల్ జీవితం దేవునితో అక్కడ మొదలవుద్ది. ఆ జీవితం కొరకు ఇక్కడే సిద్ధపడాలి అని చెప్పేవాళ్ళు పరిసయ్యులు. ఈ 2 బ్యాచ్లు కలిసి మరి బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చి మరి బాప్తిసం కొరకు సిద్ధపడటం మనం చూస్తున్నాం. అయితే బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏం చెప్తున్నాడో చూడండి, దయచేసి చదవండి అమ్మా కండిషను గమనిద్దాం. ఇది మరి యేసు ప్రభు కూడా ఆ సందర్భంలో అక్కడ రావటం చూస్తున్నాం. అక్కడ మరి యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 13వ వచనం చూడండి, దయచేసి 13వ వచనం కూడా చదవండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. చూడండి, యేసు ప్రభు బాప్తిసం పొందటకే మరి యోహాను దగ్గరికి రావటం, ఆ యోర్దాను నదిలో బాప్తిసం పొందుట, అలాగనే మరి కొన్ని సందేశాలు యోహాను గారు మాట్లాడటం, ఆ తర్వాత నీతి యావత్తు ఎలా జరగాలి కానిచ్చే అని చెప్పి ప్రభు ఆయన్ని నివారించడం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ బాప్తిసం ఎందుకంటే మరి చెత్తలో మట్టిలో పనికిరాని పదార్థంతో తయారైతున్న మనం పరిశుద్ధ రక్తంలో కడగబడాలి. ఇది పరలోక రాజ్యంలో ఇది వెళ్ళటానికి వీల్లేదు కనుక ఇక్కడే పరిశుద్ధపరచుకొని వెళ్ళాలనే ఆ ప్రోగ్రాంని యేసు ప్రభువు ద్వారా మరి మనకి అందిస్తున్న సందేశం. యేసు ప్రభువు కూడా ఆచరించి మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి అని మాదిరి చూపించడానికి వచ్చారు కనుక ఆ మాదిరి మనకు చూపించాడు. ఇది బాప్తిసం యొక్క ఇది. మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే, మరి యేసు ప్రభు కాలం నుంచే బాప్తిసం ఉంది కదా, మరి అంతకుముందు పితరులకు బాప్తిసం ఉందా లేదా అని మనం చూసినట్లయితే నాకు కూడా ఈ సందేహం వచ్చింది. మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు, ఆయన బాప్తిసం పొందాడు. మరి యెహోవా దేవుని ప్రియుల్లో మోషే కానీ అహరోనులు కానీ వీళ్ళంతా మరి పాత నిబంధనలో ఉన్న ఆదాము దగ్గర నుంచి మొదలుకుంటే మరి వీళ్ళు ఎవరికి బాప్తిసాలు లేవు కదా. మరి ఇదేంటి కొత్త చట్టమా ఏంటి? యేసు ప్రభు కూడా మరి మాట మార్చుతాడా, ప్రోగ్రాం మారుస్తాడా అని నేను ఆలోచించినప్పుడు నాకు దొరికిన ధర్మ సందేశం మరి చూడండి, గమనించి మనం చూద్దాం. 1 కొరింథీ, దయచేసి చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్ నుంచి చూద్దాం. 1వ వచనంలో 2వ లైన్ నుంచి వారందరూ అదేదనగా మన పితరులందరూ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మన పితరులందరూ అంటే ఆదాము దగ్గర నుంచి మన పితరుల లెక్కలోకి వస్తారు. వీళ్ళంతా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మరి మోషే ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినప్పుడు 6 నుంచి 30 లక్షల మంది కౌంట్ వచ్చారు అక్కడ. అంటే వృద్ధాప్యం ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కలిసి ఇది కాలినడక నడిచేవాళ్ళు 6 లక్షలు. ఆ తర్వాత అందరినీ గడుపుకుంటూ 30 లక్షల మంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఇప్పుడు ఈరోజు బోరేస్తే కింద నీళ్ళు వస్తాయి. అలాగనే ఎర్ర సముద్రం 2 పాయలు అయినప్పుడు కుడి చేతి వైపుని గోడలాగా నీళ్ళు ఏర్పడ్డాయి. వీళ్ళు నడుచుకుంటూ చేతులు పెడుతున్నారు కానీ నీళ్ళే ఉన్నాయి, కానీ చెయ్యి దూరిపోతుంది నీళ్ళలో. ఎడం చేతి వైపున ఉన్నవాళ్ళు కూడా అలాగే జరుగుతుంది. పైనేమో మేఘాలు ఉన్నాయి చూడండి, కింద నీళ్ళు ఉన్నాయి, కుడి చేతి వైపున నీళ్ళు ఉన్నాయి, ఎడం చేతి వైపున నీళ్ళు ఉన్నాయి, పైన మేఘాల్లో ఏర్పడిన నీళ్ళు ఉన్నాయి. వీరు మధ్యలో ఉన్నారు. 6 లక్షల మందికి మరి మోషే ద్వారా బాప్తిసం పొందుట మనం చూస్తున్నాం. ఇక్కడ ఇది అపోస్తలుడైన పౌలు మనకి బయలుపరుస్తున్నాడు. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కనుక ఇది తెలియజెప్తానని మొదలుపెట్టి ఆయన చూడండి, మోషేని బట్టి 6 లక్షల మంది నుంచి 30 లక్షల మంది బాప్తిసం పొందారు. అలాగనే మరి జలప్రళయంలో చూసినట్లయితే మనం కింద నీళ్లున్నాయి, అరవత్ పర్వతం దగ్గర పర్వతానికి ఎత్తుగా నీళ్లు పోగైపోయినాయి. అలాగనే కుడివైపున నీళ్లు, ఎడం వైపున నీళ్లు, పైనుంచి కుంభవృష్టి వర్షం, చాలా విపరీత వర్షం 40 రోజులు 40 రాత్రులు 40 పగలు. అంటే నావోహు కోడళ్ళు, నావోహు కొడుకులు, నావోహు భార్య, మొత్తం 8 మంది మరి నావోహు షిప్లో బాప్తిసం పొందారు నీళ్ల మధ్యలో అనేది మనకి ధర్మ సందేశం. అలాగనే ఈ సందేశం ఇస్తున్న దేవాదేవుని కృతజ్ఞులమై ఉన్నాం. అందుకని మన పాత నిబంధన నుంచి కూడా నావోహు దగ్గర నుంచి
మోషే దగ్గర నుంచి ఇజ్రాయేల్ ప్రజలందరూ బాప్తిస్మం పొందారు. అదే ఇక్కడ మరి మనం చూస్తుంటాం, పాత నిబంధన కొత్త నిబంధనకి ఛాయ అంటారు. అంటే అది ఛాయ అంటే నీడ, అక్కడ రాసించాడు కానీ ఇక్కడ నెరవేరుస్తున్నాడు. మరి ఈరోజు కొత్తగా పెట్టింది ఏం కాదు, దేవాదేవుడు అనేసి ప్రభు అది గుర్తు చేయటం కోసం ఆయన కూడా బాప్తిసం పొందాడు, మనల్ని పొందమన్నాడు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఈ రోజున పొందుతున్నాం మనం. అక్కడ వాళ్ళు శుభ్రం చేసుకున్నారు, పరలోక రాజ్యానికి సిద్ధపడ్డారు. ఇక్కడ మనం కూడా నీటి బాప్తిసం పొంది ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం కొరకు, యేసు ప్రభు బాప్తిసం కొరకు సిద్ధపడాలి. ఈ బాప్తిసానికి మనం స్వతకృత్యులమై ఉందాం. అలాగనే ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం లేకుండా పరలోక రాజ్యంలో ఇది కడుక్కుంటే సాధ్యం కాదు కనుక మరి మనం ఈ యొక్క శుభ్రం చేసుకుంటేనే కానీ మరి నిత్యరాజ్య వారసత్వంలోకి చేరలేము కనుక ప్రభు అదే సందర్భంలో చాలా సందర్భాలు అడుగుతున్నాడు. వీనికి పెళ్లి విందుకు వచ్చిన వాళ్ళలో మరి బట్టలు లేని వాళ్ళని ఒకరిని ఐడెంటిఫై చేసి నీ డ్రెస్ ఏదని అడుగుతాడు. డ్రెస్ అంటే ఆ బాప్తిసం అనే వస్త్రమే లేదు వానికి. మరి వాడిని తీసుకెళ్ళి మరి బయట పడేయటం మనం చూస్తుంటాం. అలాగనే జాగ్రత్తగా గమనించాలి. నిజంగా ఎంత శ్రమపడి ఉపవాసాలు ఉండి ప్రార్థనలకు వెళ్ళి కానుకలు ఇచ్చి మన కష్టం అంతా సంపాదన అంతా ఇచ్చేసి మరి రెగ్యులర్గా ఆదివారం ఆరాధనకు వెళ్ళి పాస్టర్ గారిని పోషించి అన్నీ చేస్తున్నాం మనం. మరి బాప్తిసం అనేది లేకపోతే ఈ చెడిపోయిన రక్తాన్ని కడుక్కోకపోతే మనకిది సాధ్యం కాదు కనుక దయచేసి మీరందరూ బాప్తిసానికి సిద్ధపడండి. బాప్తిసం లేని వాళ్ళు బాప్తిసాన్ని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పటి వరకు ఉంటారో తెలీదు. సాతాను దాడిలో ఇరుక్కున్నట్లయితే మరి అది మనల్ని తొందరగా ఇచ్చేస్తుంది కనుక బాప్తిసానికి సిద్ధపడండి. బాప్తిసాన్ని పోస్ట్ పోన్ చేయకండి. బాప్తిసానికి సిద్ధపడిన వాళ్ళందరూ బాప్తిసం పొందాలని ప్రభు పేట మీకు విజ్ఞాపన చేస్తున్నా. మరి మనం ఒక సందేశాన్ని చూసాం. నోవహు బాప్తిసం పొందాడు కుటుంబ సమేతంగా. ఇజ్రాయేల్ ప్రజలందరూ బాప్తిసం పొందారు సముద్రంలో మోషే ద్వారా. ఈ రోజున మనం మన సేవకుల ద్వారా పరిశుద్ధమైన బాప్తిసం పొందుదాం. పాపక్షమాపణ నిమిత్తం జీవిద్దాం. అట్టి కృపా కాపుదల మీ అందరికీ కలుగులాగిన ప్రభువుని మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. ఇట్లు మరి మీ సందేశం అందించిన శ్యామ్ చౌదరి. ప్రైజ్ ది లార్డ్. మీకు